క్రికెట్ ప్రపంచంలోనే టీమిండియా ఫ్యాన్స్ ఎవరు ఊహించని అసలు నమ్మలేని ఒక ఘోరమైన డిజాస్టర్ నిన్న రాత్రి టెన్ బ్రిడ్జ్ మైదానంలో జరిగిపోయింది బ్రదర్. ఇంగ్లాండ్ పర్యటనలో ఉన్న మన యంగ్ టీమిండియా మూడో టీ20 మ్యాచ్లో కనీస పోరాట పటిమ కూడా చూపించకుండా చేతులెత్తేసింది. నిన్నటి మ్యాచ్లో ఇండియా గెలిచి సిరీస్ని సమం చేస్తుంది అనుకుంటే ఏకంగా 125 పరుగుల భారీ తేడాతో ఇంగ్లాండ్ చేతిలో ఘోరంగా పరాజయం పాలైంది. కేవలం 76 పరుగులకే టీమిండియా ఆల్అౌట్ అవ్వడం అనేది ఈ మధ్య కాలంలో ఇండియన్ క్రికెట్ హిస్టరీలోనే ఒక బిగ్గెస్ట్ షాక్ అని చెప్పాలి. అసలు మ్యాచ్ ప్రారంభానికి ముందు పిచ్ కండిషన్స్ చూస్తే ఇక్కడ భారీ స్కోర్లకు ఛాన్స్ ఉందని అందరూ భావించారు. టాస్ గెలిచిన ఇండియన్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మొదట ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ట్రెంట్ బ్రిడ్జ్ హిస్టరీ చూస్తే సెకండ్ ఇన్నింగ్స్లో చేజింగ్ చేయడం ఈజీ అవుతుంది. పైగా రాత్రిపూట డ్యూబ్ ఫ్యాక్టర్ కొద్దిగా కలిసి వస్తుందని గంభీర్ అండ్ అయ్యర్ ఈ ప్లాన్ వేశారు. కానీ ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ టాస్ ఓడిపోయినా తాము మొదట బ్యాటింగ్ చేయడానికి ఇష్టపడ్డామని చెప్పినప్పుడే ఇంగ్లాండ్ మైండ్ గేమ్ ఏంటో అర్థమైంది. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అవ్వడమే ఒక పవర్ఫుల్ నోట్తో స్టార్ట్ అయింది బ్రదర్. ఓపెనర్ ఫిల్ సాల్ట్ నిన్న నెక్స్ట్ లెవెల్ మూడ్లో ఉన్నాడు. ఇండియన్ పేసర్లు హర్షిత్ రాణా, ప్రిన్స్ యాదవ్ వేసిన మొదటి 2 ఓవర్లోనే వరుసగా ఫోర్లు బాదుతూ ఇంగ్లాండ్ ఇంటెన్షన్ని క్లియర్గా చూపించాడు. పవర్ ప్లే ముగిసేసరికి ఇంగ్లాండ్ ఒక వికెట్ కూడా నష్టపోకుండా ఏకంగా 62 రన్స్ చేసింది. ఫిల్ సాల్ట్ కేవలం 42 బంతుల్లోనే 7 ఫోర్లు 3 భారీ సిక్సర్లతో 70 రన్స్ చేసి ఇండియన్ బౌలింగ్ లైనప్ను పూర్తిగా డిస్టర్బ్ చేశాడు. మిడిల్ ఆర్డర్లో కెప్టెన్ జోస్ బట్లర్ 36 రన్స్ చేయగా ఆఖరిలో శామ్ కరన్ కేవలం 22 బంతుల్లోనే 41 రన్స్ చేసి ఓవరాల్ మాస్ ఫినిషింగ్ ఇచ్చాడు. లూజ్ బాల్స్ దొరికితే చాలు బౌండరీ లైన్ దాటడమే లక్ష్యంగా ఇంగ్లాండ్ బ్యాటర్లు ఆడారు. దీంతో ఇంగ్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 201 పరుగుల భారీ స్కోర్ను బోర్డుపై ఉంచగలిగింది. ఈ మ్యాచ్లో మన బౌలింగ్ అనాలిసిస్ ఒకసారి చూస్తే ఇంగ్లాండ్ కండిషన్ను వాడుకోవడంలో మన స్పిన్నర్లు పూర్తిగా ఫెయిల్ అయ్యారు బ్రదర్. సాధారణంగా మిడిల్ ఓవర్లో అక్షర్ పటేల్, రవి బిష్నాయ్ రన్స్ కంట్రోల్ చేస్తారు. కానీ నిన్న అక్షర్ పటేల్ వేసిన ప్రతి ఓవర్లోనూ ఇంగ్లాండ్ బ్యాటర్లు విరుచుకుపడ్డారు. అక్షర్ తన 4 ఓవర్ల కోటాలో ఏకంగా 49 రన్స్ సమర్పించుకున్నాడు. రవి బిష్నాయ్ కూడా ఒక్క ఓవర్లోనే 14 రన్స్ ఇచ్చాడు. పేస్ బౌలింగ్లో హర్షిత్ రాణా 4 ఓవర్లలో 38 రన్స్ ఇచ్చి 2 వికెట్లు, ప్రిన్స్ యాదవ్ 3 ఓవర్లలో 32 రన్స్ ఇచ్చి 2 వికెట్లు తీసినప్పటికీ రన్ రేట్ని ఎక్కడ అదుపు చేయలేకపోయారు. ఇంగ్లాండ్ బ్యాటర్లు ప్రతి ఓవర్లోనూ ఒక బౌండరీ లేదా 6 కొడుతూ ప్రెజర్ మొత్తం ఇండియా పైనే ఉంటారు. ఇంకా 202 రన్స్ టార్గెట్తో బరిలోకి దిగిన ఇండియాకు ఇంగ్లాండ్ ప్లేసర్లు జోఫ్రా ఆర్చర్ నరకం చూపించారు. ఇంగ్లాండ్ పిచ్లపై ఉండే ఎక్స్ట్రా బౌన్స్ మరియు స్వింగ్ని మన యంగ్ బ్యాటర్లు అస్సలు జడ్జ్ చేయలేకపోయారు. ఇన్నింగ్స్ 2వ ఓవర్లోనే జోఫ్రా ఆర్చర్ వేసిన ఒక షార్ట్ పిచ్ బాల్కి ఫుల్ షాట్ ఆడబోయి అభిషేక్ శర్మ 10 రన్స్కే టాప్ ఎడ్జ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత 15 ఏళ్ల వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ క్రీజులోకి రాగానే 2 అదిరిపోయే సిక్సర్లు కొట్టి మంచి టచ్లో కనిపించాడు. కానీ జోస్ టంగ్ వేసిన ఒక అవుట్ స్వింగర్ని డ్రైవ్ చేయబోయి స్లిప్లో క్యాచ్ ఇచ్చాడు. వైభవ్ కేవలం 13 రన్స్ మాత్రమే చేయగలిగాడు. ఇక ఆ తర్వాత వచ్చిన ఇషాన్ కిషన్ 13 రన్స్తో చేతులెత్తేశాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 5 రన్స్కే జోస్ టంగ్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. తిలక్ వర్మ కేవలం 3 రన్స్, శివన్ దూబే 2 రన్స్ ఇలా ఒకరి వెనుక ఒకరు క్యూ కట్టారు. మన బ్యాటర్లు క్రీజులో కనీసం 5 బంతులు కూడా నిలదొక్కలేకపోయారు. 60 రన్స్కే 6 వికెట్లు కోల్పోయి ఇండియా ఆ తర్వాత లోయర్ ఆర్డర్లో కూడా పూర్తిగా విఫలం అవడంతో 11.4 ఓవర్లోనే కేవలం 76 రన్స్కే ఆల్అౌట్ అయిపోయింది. జోస్టంగ్ 4 వికెట్లు తీసి ఇండియా నడుము విరిస్తే ఆర్చర్ 3 వికెట్లతో మ్యాచ్ను క్లోజ్ చేశాడు. టీమిండియా ఇన్నింగ్స్లో కేవలం 4 బ్యాటర్లు మాత్రమే డబుల్ డిజిట్ స్కోరు సాధించారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మీరే అర్థం చేసుకోవచ్చు బ్రదర్. ఈ మ్యాచ్కి మెయిన్ టార్గెట్ పాయింట్ ఏంటంటే పవర్ ప్లేలో ఇండియా 3 వికెట్లు కోల్పోవడం, లెంత్ బాల్స్ని సరిగ్గా రీడ్ చేయకుండా మనోళ్ళు వికెట్లు పారేసుకున్నారు. మ్యాచ్ అనంతరం ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇండియన్ యంగ్ టీంలో టాలెంట్ ఉంది, కానీ ఇంగ్లాండ్ స్వింగ్ కండిషన్స్లో ఆడటం అంత ఈజీ కాదు. మా బౌలర్లు ప్లాన్ ప్రకారం బౌన్స్ మరియు సీమ్ను పర్ఫెక్ట్గా వాడారు, అందుకే ఇంతటి భారీ విజయం దక్కిందని బట్లర్ అన్నాడు. ఈ ఘోర పరాజయంతో 5 మ్యాచ్ల ఈ టీ20 సిరీస్లో ఇంగ్లాండ్ 2-0తో తిరుగులేని ఆధిక్యంలోకి వెళ్ళిపోయింది. మొదటి మ్యాచ్ వర్షం వల్ల రద్దవ్వగా 2, 3 మ్యాచ్ల్లో ఇంగ్లాండ్ పూర్తి 1-సైడ్ డామినేషన్ చూపించింది. కోచ్ గౌతమ్ గంభీర్ సెలక్షన్ స్ట్రాటజీపై మరియు యంగ్ ప్లేయర్ల అప్రోచ్పై ఇప్పుడు సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. సీనియర్లు లేకపోతే మనోళ్ళు కనీసం 100 రన్స్ కూడా చేయలేరా అని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. మరి బ్రదర్, నిన్నటి మ్యాచ్లో ఇండియా ఇంత దారుణంగా ఓడిపోవడానికి మెయిన్ రీజన్ ఎవరిది అనుకుంటున్నారు? మన బ్యాటర్లో షార్ట్ సెలెక్షన్ లేక బౌలర్ల వైఫల్యమా? కింద కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని పంచుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.